ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఢిల్లీ జట్టు విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ నుంచి ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ సాధించలేకపోయారు. ఢిల్లీ తరపున అభిషేక్ పోరెల్ అత్యధిక పరుగులు చేశాడు. పోరెల్ 49 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 188 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో రాజస్థాన్ కూడా 188 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. అనంతరం సూపర్ ఓవర్లో మ్యాచ్ ఫలితం నిర్ణయించబడింది. అయితే ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఓటమి అనంతరం రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ కీలక ప్రకటన చేశాడు. సూపర్ ఓవర్లో ఓటమి తర్వాత సంజూ శాంసన్ మాట్లాడుతూ రాజస్థాన్ జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసిందని చెప్పాడు. ఢిల్లీ జట్టు రాజస్థాన్ బౌలర్ల ధాటికి కష్టాలు పడిందని, దీనికి బౌలర్లు, ఫీల్డర్లకు క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నానన్నాడు. రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ఈ స్కోరు సాధించవచ్చని తాను భావించినట్లు సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు. కానీ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్తో అదరగొట్టాడని ప్రశంసించాడు. స్టార్క్ ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడని, దీనికి క్రెడిట్ అంతా స్టార్క్కే ఇవ్వాలనుకుంటున్నానని సంజూ శాంసన్ స్పష్టం చేశాడు. చివరి ఓవర్లో తన అద్భుతమైన బౌలింగ్తో స్టార్క్ ఢిల్లీని గెలిపించాడని అన్నాడు.